హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది. ప్రధానంగా మనం హెడ్డింగ్ చూసుకుంటే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష తేదీలు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ. అదేవిధంగా వైద్య కాలేజీల్లో 4356 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే డిఎస్సి 2008 బాధితుల సంతోషం. యూపీఎస్సీ ఈఎస్ఐసిలో 1930 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ అభ్యర్థులకు డిఎస్సిపై ఉచిత శిక్షణ. డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలంటూ మరో వార్త రావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్లో 48 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. 16 నుంచి పీజీఈ సెట్ దరఖాస్తులు అంటూ మరో పాయింట్. అదేవిధంగా నిరుద్యోగులను విస్మరిస్తే మహోద్యమం అంటూ మరొక వార్త రావడం జరిగింది. దీని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ తుది తీర్పునకు లోబడి ఉండాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరికొన్ని నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వాటి గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఆదర్శ సీట్లకు 65,140 దరఖాస్తులు రావడం జరిగిందంటూ కూడా మరో వార్త రావడం జరిగింది. అదేవిధంగా సింగరేణిలో 1900 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కూడా మరో పాయింట్ రావడం జరిగింది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కూడా మరొక హెడ్డింగ్ రావడం జరిగింది. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి హెడ్డింగ్స్. వీటి గురించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. డివిజనల్ అకౌంట్ ఆఫీసర్, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష తేదీలు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ. అదేవిధంగా జూన్ 24 నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలు అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూన్ 30న 2 సెషన్లలో డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్షలు అంటూ మనకు టీఎస్పీఎస్సీ అయితే షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ 2 ఎగ్జామ్స్ కూడా మనకు సిబిఆర్టీ బేస్లో, కంప్యూటర్ బేస్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతున్నట్టు మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు హాస్టల్ వెల్ఫేర్, అదేవిధంగా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించిన పూర్తి వీడియో అయితే మనకు సపరేట్గా అయితే వీడియో రూపంలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు అయితే మీరు అక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా వైద్య కాలేజీల్లో 4356 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు వివిధ మెడికల్ కాలేజీల పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా స్థానికులకైతే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా వీటికి అప్లై చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం స్థానికులకే. వీరు లేనప్పుడు మాత్రమే ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వడం జరుగుతుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు వైద్య కాలేజీలో అధ్యాపక పోస్టులకు సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా డిఎస్సి 2008 బాధితులకు సంతోషం అంటూ రావడం జరిగింది. సో దీని గురించి మనకు నిన్ననే సపరేట్ వీడియో చేయడం జరిగింది. మనకు మినిమం టైం స్కేల్ అంటే ఏంది, సో మీకు ఎంత జీతం రాబోతుంది అనే విషయాలు కూడా అందులో అయితే నేను మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ 2008 డిఎస్సి అభ్యర్థులకు అయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. సో వారికైతే త్వరలోనే మనకు నియామక పత్రాలు కూడా అందజేయబోతుంది. అదేవిధంగా యూపీఎస్సీ నుంచి ఈఎస్ఐసిలో 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 27 వరకు అయితే ఉంది. పూర్తి వివరాల కోసం upsc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీ అభ్యర్థులకు డిఎస్సిపై ఉచిత శిక్షణ అంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది. మనకు డిఎస్సి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీస్ సర్కిల్ అయితే పేర్కొనడం జరిగింది. వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నెల 14 నుంచి 22 వరకు మనకు టీఎస్ బీసీ స్టడీస్ సర్కిల్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మరేదైనా సమాచారం కోసం అయితే ఇక్కడ కొన్ని ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలంటూ మనకు నిరుద్యోగుల తరపున టీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీష్ రావు అయితే పేర్కొనడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ వీరి ప్రభుత్వంలో చేయనప్పటికి కూడా ప్రస్తుతం అయితే నిరుద్యోగ తరపున మాట్లాడడం సంతోషకరమే. కానీ ఇలాంటి విషయాలు వీళ్ళ ప్రభుత్వ ఆయాంలోనే చేసి ఉంటే కొంత మంచి జరుగుండేది. సో ఏదేమైనప్పటికీ నిరుద్యోగ తరపున ఎవ్వరూ ఎప్పుడు మాట్లాడినా కూడా స్వాగతించాల్సిన విషయమే. ఇదైతే మనకు టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సి నిర్వహించడం అనేది నిరుద్యోగ అభ్యర్థులకు కొత్త ఉపశమనం కలుగుతుంది అనుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేషనల్ హెల్త్ మిషన్లో 48 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు అఫీషియల్ వెబ్సైటు chfw.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది. ఈ నెల 14 తుది గడువు అంటూ కూడా మనకు నిర్ణయించడం జరిగింది. సో ఇంటర్వ్యూ తేదీని మనకు త్వరలోనే ప్రకటిస్తారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకునే వారంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి మాత్రం కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు
మనకు కుటుంబ సంక్షేమ శాఖ అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 16 నుంచి పీజీ ఈసెట్ దరఖాస్తులు మనకు 2024 పీజీ సెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఈ నెల 16 నుంచి మే 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది pgecet.tschc.ac.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మనకు జూన్ 6 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహిస్తారంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ నెల 14 నుంచి పీజీ సెట్ నోటిఫికేషన్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనకు టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు దరఖాస్తులు ఈ నెల 14 నుంచి ఆన్లైన్ ద్వారా మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకు సూచించడం జరిగింది. మనకు జూన్ 10 నుంచి 13 వరకు మనకు ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు పీజీ సెట్ సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా పీజీ సెట్కు సంబంధించి కూడా కొంత సమాచారం అయితే చెప్పడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే నిరుద్యోగులను విస్మరిస్తే మహోద్యమం అంటూ అశోక్ కుమార్ దీక్షకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా ఆర్ కృష్ణయ్య సంఘీభావం అంటూ మనకు వార్త రావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ గురుకులాల్లో జరిగిన అక్రమాలకు అదేవిధంగా మనకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 కానీ పోస్టులు పెంచాలంటూ మనకు నిరుద్యోగుల తరపున ఒక నిరాహార దీక్ష అయితే చేయడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ నిరుద్యోగుల తరపున ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా స్వాగతించాల్సిన విషయమే. సో నిరుద్యోగులకు పోస్టు పెరిగితే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. సో వారి కుటుంబాలు అయితే ఒక దారిన పడే అవకాశం ఉంటుంది. సో మనం ఏ పార్టీ ఎవరు అనేది పక్కన పెట్టి మనకు నిరుద్యోగుల తరపున ఎవరు ఎప్పుడు ఏ విధమైన ప్రకటనలు చేసినా కూడా దాన్ని స్వాగతించాలి. సో అందులో భాగంగా మనకైతే అశోక్ కుమార్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా ఆర్ కృష్ణ అయితే సంఘీభావం తెలపడం జరిగింది. సో మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధమైన ప్రకటన చేస్తుందో మరి వేచి చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ తుది తీర్పునకు లోబడి ఉండాలంటూ మనకు హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే మనకు జంతుశాస్త్రం వృక్షశాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, ఎంఎస్సీని ఏ సబ్జెక్టులో పూర్తి చేసినా పర్వాలేదంటూ నోటిఫికేషన్ పేర్కొన్నారంటూ మనకు పిటిషనర్లు అయితే పేర్కొనడం జరిగింది. సో దానికి సంబంధించి పిటిషనర్లకైతే మనకు మెరిట్ లిస్ట్లో వారి పేర్లు రావడం జరిగింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వీరి యొక్క డాక్యుమెంట్లను అయితే పక్కకు పెట్టడం జరిగింది. సో మనకి బోర్డు సంప్రదించినప్పుడు దీనిపైన కమిటీ వేశాం. కమిటీ యొక్క నిర్ణయం తర్వాత మీ పైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందంటూ మనకు బోర్డు అయితే పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా బోర్డు పేర్కొన్నప్పటికీ కూడా మిగతా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుందంటూ వీరైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో మరి మాకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలంటూ వారైతే కోరడం జరిగింది. మరి కోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మరి బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో దాని తర్వాత వీరికి ఉద్యోగాల గురించి కొంత అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా రిక్రూట్మెంట్ సంబంధించి కొన్ని నోటిఫికేషన్ చూసుకుంటే బాలానగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో 71 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 8 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే nrsc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీబీనగర్ ఎయిమ్స్ నుంచి కూడా 4 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే ఎయిమ్స్ బీబీనగర్ edu.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నుంచి కూడా 280 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 26 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే nhpcindia.com అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు BA ఇంగ్లీష్ ఆనర్స్ అదేవిధంగా BA సోషల్ సైన్స్ ఆనర్స్కు సంబంధించి అకాడమీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీటిలో మాత్రం మినిమం 10+2 లెవెల్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 26 వరకు ఉంది. సో పూర్తి సమాచారం కోసం అయితే మనకు ceut.ug.nta.online.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరికొంత సమాచారం కోసం అయితే మన ఛానల్లో CEUT కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మోడల్ స్కూల్ సీట్లకు 65,140 దరఖాస్తులు రావడం జరిగిందంటే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలలో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు 65,140 దరఖాస్తులు చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు 6వ తరగతికి 35,436, అదేవిధంగా 7వ తరగతికి 10,177 మంది అప్లై చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సింగరేణిలో 1900 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ మనకు డిప్యూటీ సీఎం అయితే పేర్కొనడం జరిగింది. దీని గురించి మరేదైనా అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. రాబో రోజుల్లో 1900 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే నేను ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ
గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే పేర్కొనడం జరిగింది. వీటితో పాటు మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను కూడా పెంచాలంటూ మనకు ముఖ్యమంత్రికి అయితే వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. సో అభ్యర్థులు అయితే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జీవో నెంబర్ 46 అనేది ఇప్పటికిప్పుడు రద్దు చేసినా కూడా గడిచిపోయిన ఎగ్జామ్స్లకైతే ఇది వర్తించదు. సో కాబట్టి రద్దు చేస్తే మాత్రం రాబో నోటిఫికేషన్లకే వర్తిస్తుంది. సో వీటిపైన ఆల్రెడీ కమిటీ వేయడం జరిగింది. సో కమిటీ యొక్క తుది తీర్పునకు లోబడి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే ఎక్కువగా జీవో నెంబర్ 46 గురించి రద్దు అయితే మాకు ఉద్యోగాలు వస్తాయేమో అని కొద్దిగా ఆశా దృక్పథంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే జీవో నెంబర్ 46 అనేది రద్దు కాదు. అదేవిధంగా రద్దయినా కూడా గడిచిపోయిన నోటిఫికేషన్లకు ఇది వర్తించదు కాబట్టి సో ప్రస్తుతం అయితే కానిస్టేబుల్ అభ్యర్థులు ఎలాంటి ఆశలు అయితే ప్రస్తుతం పెట్టుకోవడానికి అయితే వీల్లేదు. సో అభ్యర్థులు నిజాన్ని నిర్భయంగా కొంచెం ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. సో మీరైతే క్లారిటీగా ఉండాలి. సో జీవో నెంబర్ 46 అనేది గడిచిపోయిన నోటిఫికేషన్కు దీనికి ఇప్పుడు సంబంధం లేదు. ఒకవేళ రద్దు అయితే రాబో నోటిఫికేషన్కి మాత్రమే వర్తిస్తుంది. అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గ్రూప్ 1 పోస్టు కూడా పెంచడం జరిగింది. ఇక గ్రూప్ 1 పోస్ట్ అయితే పెరిగే అవకాశం లేదు. సో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ అయితే పెరిగే అవకాశం ఉంది. వీటికి సంబంధించి సబ్ నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. సో అభ్యర్థులు అయితే ఆందోళన చెందకుండా మీ ప్రిపరేషన్ అయితే తక్కువ టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. సో గ్రూప్ 2కి అయితే ఒక 4 నెలల కాల వ్యవధి ఉంది. గ్రూప్ 3కి అయితే ఒక 6 నుంచి 7 నెలల కాల వ్యవధి ఉంది. సో ఈ సమయం అయితే మీ ప్రిపరేషన్కి సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ సమయం ఇచ్చినా కూడా కాలవృధా అవుతుంది తప్ప ఉపయోగం అయితే తక్కువ ఉంటుంది. కాబట్టి ఇచ్చిన సమయాన్ని తక్కువ టైంలో ఎక్కువ ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. విజయ తీరాన్ని చేరుకునే దిశగా అడుగులైతే వేయండి. సో ముందు మాత్రం ఇలాంటి అప్డేట్స్ అయితే ఎన్నో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.